ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఈరోజు పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి కౌన్సిలింగ్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే మనకి ఒక చిన్న మార్పు అయితే చేయడం జరిగింది, అది కూడా మీకైతే క్లారిఫై చేస్తాను ఎందుకు ఇలా చేశారు, అసలు దేని వల్ల అయిందని. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో విద్యార్థులందరికీ ఒక ఫ్యూచర్ అయితే అందుబాటులోకి అయితే తెచ్చారన్నమాట. మీకు ఒకసారి దాని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏపీ కౌన్సిలింగ్ గైడెన్స్ గ్రూప్స్ అని ఉంటుంది అన్నమాట. 3, 4, 5 ఇలా మనకి కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇదొక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మనకి అన్ని వాటిలో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మనకి ఎంసెట్ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే ఎంసెట్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అందరూ జాయిన్ అయితే అవ్వండి. మెయిన్గా వీడియో చెప్పే ముందు మన సీట్ అలాట్మెంట్ డిలే అయితే అయింది. తర్వాత రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే ఒక షెడ్యూల్ అయితే పోస్ట్ చేశాను. అది రియల్ షెడ్యూల్, కానీ మనకి సీట్ అలాట్మెంట్ ఒక రోజు పోస్ట్పోన్ అయింది. దానివల్ల రిపోర్టింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మనకి రేపటి వరకు రిపోర్టింగ్ అయితే ఉందన్నమాట. దానివల్ల మనకి ఈ సెకండ్ ఫేజ్ కొత్త షెడ్యూల్లో డేట్స్ అయితే మారడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొత్త డేట్ విషయానికి వస్తే కనుక మనకి ఈ నెల 27వ తారీఖు నుంచి, అంటే మనకి సండే నుంచి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఈ నెల 27వ తారీఖు నుంచి ఆగస్టు 1 వరకు మనకి ఈ సెకండ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. మనకి వెబ్సైట్లో సండే అయితే అప్డేట్ చేస్తారు. డేట్స్ అన్నీ మనకి వెబ్సైట్ పూర్తిగా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. రేపు ఇంకా రిపోర్టింగ్ లాస్ట్ డేట్ టైం ఉంది కాబట్టి వెబ్సైట్ అయితే అప్డేట్ చేయరు. సండే అయితే అప్డేట్ చేస్తారు. మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే సండే నుంచి అయితే స్టార్ట్ కావుతున్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 1 అన్నమాట. అండ్ అలాగే ఆగస్ట్ 4వ తారీఖు నుంచి బీటెక్ బోత్ ఫేజ్ 1, ఫేజ్ 2 విద్యార్థులకి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా సెకండ్ ఫేజ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఉంది.